కేంద్రంలో అధికారంలోకి రావడంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అవకాశమున్న అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. 4 దశల్లో ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయింది. భాజపా, శివసేన, ఆర్సీపీ కూటమి గత ఫలితాలను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉండగా ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలవాలనే వ్యూహంతో కాంగ్రెస్, ఎన్సీపీ ఉన్నాయి. విజయమే ధ్యేయంగా ఇరు పక్షాలు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేశంలో లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండోది. మరాఠా రాష్ట్రంలో మొత్తం 48 సీట్లు ఉన్నాయి. మోదీ గాలి వీచిన 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2, భాజపా కూటమి మద్దతు పలికిన స్వాభిమాన్ పక్ష ఒక స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారాన్ని అందుకునేందుకు దోహదం చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది. గత లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలు సాధించిన భాజపా కూటమి ఈసారి మిషన్ 45 లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2014లోనే మరాఠా రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోరులో భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా తలపడ్డాయి. అయితే 123 స్థానాలు సాధించి మెజారిటీకి కొద్ది సీట్ల దూరంలో ఆగిన భాజపాకు 63 స్థానాల్లో గెలుపొందిన శివసేన మద్దతు పలికింది. అనంతరం జరిగిన పరిణామాల వల్ల శాసనసభ, లోక్సభలో శివసేన శైలి, ప్రతిపక్ష పాత్రను తలపించింది. సొంత పత్రిక సామ్నా కూడా ఘాటైన పదజాలంతో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ని విమర్శించింది. శివసేన నాయకులు కూడా మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ తరహాలోనే ఉద్దవ్ ఠాక్రే కూడా కాపలాదారుడే దొంగ అంటూ విమర్శించారు. ఈ పరిస్థితులు గతేడాది చివరి వరకు కొనసాగాయి. అయితే 2018 చివరలో 3 ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో భాజపా అధికారం కోల్పోయాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న భాజపా, శివసేన మధ్య వ్యవహారం ఒక్కసారిగా మారిపోయింది. మహారాష్ట్రలోనూ ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతే 3 రాష్ట్రాల్లో పరిస్థితే అక్కడా ఎదురు కావచ్చన్న ఉద్దేశంతో శివసేనతో మైత్రి జరిపింది భాజపా అగ్రనాయకత్వం. 2014లో ఉన్న స్థాయిలో ఇప్పుడు మోదీ ప్రభావం అంతగా లేదని గుర్తించిన భాజపా అధిష్టానం 2019 లోక్సభ ఎన్నికల్లో శివసేనతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంది. అమిత్ షానే నేరుగా ఉద్దవ్ ఠాక్రే ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపి తన దారిలోకి తెచ్చుకున్నారు. రెండు 2014 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు జరిగిన పోరులోనూ ప్రభావం చూపని కాంగ్రెస్, ఎన్సీపీ ఈసారి అనూహ్యంగా ఒక్కటయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 2, ఎన్సీపీ 4 స్థానాల్లో గెలవగా అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా భాజపాను నిలువరించాలన్న లక్ష్యంతో చేతులు కలిపాయి ఎన్సీపీ, కాంగ్రెస్. తొలిదశ నామినేషన్ల ఉపసంహరణ వరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేకపోయినా అనేక అడ్డంకుల తర్వాత పొత్తుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇంకా 41 స్థానాలకు మిగిలిన 3 దశల్లో ఎన్నికలు జరగనున్నందున ఇరు పార్టీల అభ్యర్థులు, నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. మిషన్ 45 లక్ష్యంతో ముందుకెళ్తున్న భాజపా ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. 2014తో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడడం కలిసి వస్తుందన్న ధీమాతో ఉంది. శివసేనతో పొత్తు భాజపాకు కలిసి వస్తుందన్న భరోసా ఉంది. అయితే రాష్ట్రంలో రైతులు చేపట్టిన ఆందోళనలు ప్రతికూల అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా ఎన్సీపీ కంచుకోట బారామతిపై కన్నేసింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బరిలో ఉన్న బారామతిలో భాజపా జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో ఉంది. అయితే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోదీని 1977లో ఇందిరతో పోలుస్తున్నారు. నాడు ఇందిరాకు వ్యతిరేకంగా ఒక్కటైన దేశం నేడు మోదీకి వ్యతిరేకంగా మారిందని ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా విభజిత రాజకీయాలే నమ్ముకున్న మోదీకి పరాజయం తప్పదని అంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం కూడా ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి ప్రతికూల అంశమే. రాష్ట్రంలో దేవేంద్ర ఫడణవీస్, ఉద్దవ్ ఠాక్రే స్థాయి నేతలను ఎదుర్కొనేవారు విపక్షాల నుంచి లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది.
2014 ఎన్నికల్లో గుజరాత్లో 26కి 26, రాజస్థాన్లో 25కి 25, గోవాలో 2కి 2 గెలవడంతో పాటు మహారాష్ట్రలో 42 స్థానాలు గెలిచిన భాజపా ఇదే విజయ పరంపరను ఈసారి కొనసాగించి పశ్చిమ భారత్లో పట్టు నిలుపుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అటు కాంగ్రెస్, ఎన్సీపీ కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.